నాయకులకి వాళ్ళకి ఎంత సుఖంగా ఉంటుందంటే ప్రతిపక్షంలో చక్కగా వ్యాపారాలు ఉన్నాడు వ్యాపారాలకు పోవచ్చు, ఎవరికి ఏ ఊరు కావాలంటే ఆ ఊరు పోవచ్చు ప్రతిపక్షంలో. పోనీ అధికారంలో అయినా జనాల దగ్గర తిరుగుతారా అంటే అది కూడా లేదు. క్యాంప్ ఆఫీస్కి ఏదో అసలు వీళ్ళు మామూలుగా దేశ రాజకీయాలు నడిపేటట్టు ఆయన అంటాడు గాల్లో టెంపరేచర్ తగ్గించేస్తా, దోమల్ని చంపేస్తా, దోమల్ని అరగెడతాం, ఇట్లాంటి కార్యక్రమాలకు వెళ్తా కూడా బయటకు వచ్చి మీడియాకి దోమల్ని అరికెట్టేస్తాం, టెంపరేచర్లు తగ్గించేస్తాం అనే మాటలు చెప్తూ వాటికి కూడా క్యాబినెట్కి ఏదో జనాలను ఒత్తిరెత్తాకి వెళ్తున్నట్టు అసలు జేబు సంకల్లో ఇంత ఫైళ్ళు వేసుకుని వెళ్తా ఉంటారండి. ఏంటో అర్థం కాదు. జనాలకి చేసే పని ఏమి ఉండదు. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది జగన్ గారి పార్టీలో ఉన్నాం కాబట్టి ఎంత కష్టపడతాం, చంద్రబాబు గారి పార్టీలో ఉంటే పని ఏం చేయకపోయినా అబ్బా ఎంత గ్యాస్ కొట్టచ్చు అంటే 3 గ్యాస్ బండ్లో ఒక్క గ్యాస్ బండి ఇచ్చి ఎంత బాగా గ్యాస్ కొట్టారో అట్టా గ్యాస్ కొట్టుకుంటా బతకొచ్చు. మనం ఏం చేయక్కర్లా. ఇప్పుడు చంద్రబాబు గారు దాంట్లో ఒక ఎమ్మెల్యే అయ్యామనుకోండి, అబ్బో ఇటు కాలు తీసి ఇటు వేసాడండి, అబ్బో మా న్యూస్లో వచ్చేస్తా, టీవీ 5లో వచ్చేస్తుంది ఈ కాలు తీసి అటు వేసాడండి, అమ్మో అసలు ఇంతకుముందు ఈ కాలు తీసి అటు వేయలేకపోయేవాళ్ళు చంద్రబాబు గారు వచ్చా ఈ కాలు తీసి అటు వేస్తున్నారంటారు. తర్వాత చాలా అద్భుతంగా ఇక మధ్యలో ఏంటంటే బాగా వీళ్ళకి గ్యాస్ కొట్టే ఛానళ్ళు ఉంటాయి. ఒక ఆయన ఏం చేస్తాడంటే బాగా దాంట్లోనే మంచి ఆయనకి బాగా సొంతమైన వాడు ఉంటాడు. ఏమంటాడంటే దున్నపోతి ఈనింది అంటాడు. దున్నపోతి ఈనుద్దా అండి ఎక్కడైనా? మీలాంటాడో నాలంటాడో అడుగుతాం, ఏంటండి దున్నపోతి ఎట్టా ఈనుద్దండి అంటే ఊరిగా దున్నపోతి ఈనిందని ఈడే 4 సార్లు న్యూస్లో వేసేసి అబ్బా చంద్రబాబు గారి హయాంలో చంద్రబాబు గారు కూటమి మోడీ గారితో